సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు చాప్టర్ 15. సో ఈ చాప్టర్లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ యాడ్ ఆన్ అని లేదా ప్లగిన్ అని ఏదైనా అనుకోండి మీరు. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో దాని పేరు వచ్చేసి బ్లెండర్ కిట్ యాడ్ ఆన్. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దాన్ని మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, దాని గురించి కంప్లీట్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే సో మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక గూగుల్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు బ్లెండర్ కిట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, జస్ట్ బ్లెండర్ కిట్ అని చెప్పి సెర్చ్ చేసేయాలి. మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ చేంజ్ చేస్తారా. సో ఇదే. సో ఈ బ్లెండర్ కిట్ అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేస్తే ఫస్ట్ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అవి ఇవి అడుగుతుంది. అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ బ్లెండర్ కిట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ బ్లెండర్ కిట్కి సంబంధించిన లేటెస్ట్ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అరౌండ్ ఒక 35 MB ఉంటుంది. సో ఆ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న బ్లెండర్ కిట్ యాడ్ బ్లెండర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మీరు ఎడిట్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ప్రిఫరెన్సెస్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో నేను మీకు ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ చాప్టర్స్లో చెప్పాను. సో మీరు ఏదైనా యాడ్ ఆన్స్ని ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ప్రిఫరెన్సెస్లో చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ ఆన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకునే యాడ్ ఆన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్తే ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేశారనుకోండి. సో ఇందాక మీరు ఎక్కడైతే బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ డౌన్లోడ్ చేసుకున్నారో దాని దగ్గరికి వెళ్ళాలి. సో నేను ఇందాక డౌన్లోడ్ చేసుకుని సో ఇక్కడ ఉందన్నమాట. సో నేను దాన్ని సింపుల్గా డబల్ క్లిక్ చేస్తాను అంతే. సో అది యాడ్ ఆన్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట టాప్లో. అది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఒకవేళ డిసేబుల్ అయి ఉంటే మాత్రం ఎనేబుల్ చేసుకోండి. ఓకే, అండ్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత అది వన్స్ ఇన్స్టాల్ అయిందంటే మాత్రం మీకు ఇక్కడ టాప్లో కనిపిస్తుంది బ్లెండర్ కిట్ యాడ్ ఆన్కి సంబంధించిన ఫీచర్స్ అన్ని. ఒకవేళ మీరు కీబోర్డ్లో ప్రెస్ చేస్తే సరే మీకు రైట్ సైడ్ ఇక్కడ కూడా బ్లెండర్ కిట్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్నీ మీకు ఇక్కడ కూడా ఉంటాయి. సో ఇప్పుడు యాడ్ ఆన్లో మనం ఏమేం చేయొచ్చో చెప్తాను చూడండి. సో ఈ యాడ్ ఆన్ అనేది మనకి బేసిక్గా ఫ్రీ మెటీరియల్స్ కానీ 3D మోడల్స్ని కానీ HDRIs కానీ ఇలా ఏం కావాలంటే అవి మనకి యాడ్ ఆన్లో అయితే దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సర్చ్ ఫిల్టర్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. అంటే మనం స్పెసిఫిక్గా దేనికోసం అయితే వెతుకుతున్నామో దానికి తగ్గట్టుగా మనం కొన్ని ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఏదైనా ఒక 3D మోడల్ కోసం వెతకాలి అనుకుంటే మీరు నన్ను అడిగితే బెటర్ మీరు ఇక్కడ ఈ రైట్ సైడ్ దీన్ని కాకుండా టాప్లో ఉన్నదాన్ని యూస్ చేయండి. సో దట్ మీకు ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. సో నేను ప్రెస్ చేసి దీన్ని క్లోజ్ చేస్తాను ఈ ప్యానల్ని. సో ఇప్పుడు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 3D మోడల్స్ కావాలి అనుకోండి. సో మీరు ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్తే మీరు 3D మోడల్స్ని వెతుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సోఫా అని చెప్పి వెతుకుతున్నా. ఓకే, జస్ట్ మీరు సోఫా అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు మీకు చాలా అంటే డిఫరెంట్ 3D మోడల్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ వీటిలో ఏంటంటే కొన్ని మోడల్స్ ఫ్రీ ఉంటాయి, కొన్ని మోడల్స్ పెయిడ్ ఉంటాయి. మీకు ఇక్కడ లాక్ సింబల్ ఉంది అంటే అది పెయిడ్ అనమాట, ఫ్రీ కాదు. ఇలా లాక్ సింబల్ లేకుండా ఉంటే ఇది ఫ్రీ అనమాట. మనం మోస్ట్లీ ఫ్రీ మోడల్స్ కోసం మాత్రమే వెతుకుతాం కాబట్టి మనం ఒక సెర్చ్ ఫిల్టర్ని అయితే ఆన్ చేద్దాం. సో కీబోర్డ్లో ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ ఫిల్టర్స్లోకి వెళ్తే ఫ్రీ ఫస్ట్ అని చూసారా. సో దీన్ని ఎనేబుల్ చేయండి. ఓకే, సో దట్ మీకు ఫ్రీగా ఉన్న మోడల్స్ మాత్రమే ఫస్ట్ మీకు కనిపిస్తాయి మీరు వెతికినప్పుడు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ సోఫా, ఇక్కడ మీకు దానికి సంబంధించిన ప్రీవ్యూ ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇలానే ఉంటాయి అన్నమాట ఈ మోడల్స్ అన్నీ కూడా. సో మీరు వీటిని ఒకవేళ మీ ప్రాజెక్ట్లో యూస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు ఏదన్నా ఒక మోడల్ పైన ప్రెస్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ దాన్ని పొజిషన్ ప్లేస్ చేసుకోండి అంతే. సో ఇక్కడ మీకు చూడొచ్చు 75 MB అనమాట. అంటే ఈ మోడల్ యొక్క సైజు 75 MB. సో అది మనకి ఇక్కడ డౌన్లోడ్ అయ్యి మనకి ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది అనమాట. కొన్ని మోడల్స్ ఎక్కువ సైజు ఉంటాయి, కొన్ని మోడల్స్ తక్కువ ఉంటాయి. సో మీ కన్వీనియంట్ని బట్టి మీరైతే యూస్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసిన సోఫా అనేది నాకు డౌన్లోడ్ అయ్యి ఇక్కడైతే సేవ్ అయిపోయింది, అంటే ఇక్కడ వచ్చేసింది అనమాట. సో దీని మనకి మెటీరియల్స్ కూడా ఉంటాయి వీటికి. ఓకే, ప్రీ అప్లైడ్ మెటీరియల్స్తో వస్తాయి. మీరు మెటీరియల్స్ చూడాలి అనుకుంటే మీరు జెడ్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం మెటీరియల్ ప్రివ్యూకి వెళ్ళాలన్నమాట. అండ్ ఇదే ఆప్షన్ మీకు ఇక్కడ టాప్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వన్స్ మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్తే మనకు ఆ సోఫాకి సంబంధించిన మెటీరియల్ అనేది కనిపిస్తుంది. బట్ ఇది ప్రివ్యూ మాత్రమే. ఓకే, మనకు రెండర్లో ఇంకా చూడడానికి చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇదనమాట, మనం ఏ 3D మోడల్ కావాలన్నా సరే ఇక్కడ మనం సర్చ్ చేసుకుని వాటిని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మోడల్స్లో ఏమన్నా మనం చేంజ్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోఫాకి సంబంధించిన క్లాత్ మెటీరియల్ మీకు నచ్చలేదు అనుకోండి, మీరు దాన్ని చేంజ్ చేయొచ్చు. అది ఎలా అనేది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, సో ఈ విధంగా మీరు 3D మోడల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఒకవేళ మీకు మెటీరియల్స్ మాత్రమే కావాలనుకోండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు, నేను జస్ట్ సెకండ్ ఆప్షన్ ఎనేబుల్ చేయగానే నాకు చాలా డిఫరెంట్ మెటీరియల్స్ వస్తున్నాయి. సో ఇందులో క్లాత్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఉంటుంది, లెదర్ ఉంటుంది. సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రిక్స్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ బ్రిక్స్కి సంబంధించిన మెటీరియల్స్ దొరుకుతాయి. సో ఈ మెటీరియల్ని మనం డైరెక్ట్గా మనం ప్రాజెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి కానీ అసెట్స్కి కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా ఈ మెటీరియల్స్లో మనం ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా సరే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా క్యూబ్కి మీరు మెటీరియల్ చూస్తే అసలు ఎటువంటి మెటీరియల్ లేదు, జస్ట్ బేస్ కలర్లో వైట్ ఉందన్నమాట. సో నేను దీనికి మెటీరియల్ ఇవ్వాలి అనుకోండి, నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రిక్ మెటీరియల్ ఏదైతే ఉందో నేను డ్రాగ్ చేస్తున్నా. ఓకే, డ్రాగ్ చేసి నా క్యూబ్ పైన అప్లై చేస్తున్నా. సో ఈ మెటీరియల్ యొక్క సైజ్ అనేది 6.8 MB అనమాట.
సో వన్స్ మీకు మెటీరియల్ డౌన్లోడ్ అయిన తర్వాత షేడర్స్ కంపైల్ అవుతాయి. షేడర్స్ కంపైల్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు మన క్యూబ్కి మనం బ్రిక్స్ మెటీరియల్ అయితే అప్లై చేసాం. అండ్ ఇక్కడ మెటీరియల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం మెటీరియల్ సెక్షన్లో కూడా మనకు చూడొచ్చు ఇంజనీరింగ్ బ్రిక్ అని చెప్పి మెటీరియల్ కనిపిస్తుంది. సో ఈ మెటీరియల్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని దీనికైతే అప్లై చేసాం అనమాట. అండ్ ఈ మెటీరియల్లో ఫర్దర్గా ఏమైనా మోడిఫికేషన్స్ కావాలన్నా సరే మనం చేసుకోవచ్చు. అండ్ వాటి గురించి మెటీరియల్ ఎలా మోడిఫై చేయాలి వాటి గురించి నేను మెటీరియల్స్ గురించి మీకు ఒక చాప్టర్ ఉంటుంది. సో అందులో మేము వీటి గురించి అయితే చెప్తాను. సో ఒకవేళ ఇందాక నేను మీకు చెప్పాను కదా సోఫాకి సంబంధించి మెటీరియల్ మీకు చేంజ్ చేసుకోవాలనిపించింది అనుకోండి, సింపుల్గా ఇక్కడ మీరు ఫ్యాబ్రిక్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి. సో ఇది మీకు ఓన్లీ ఇది నచ్చింది అనుకోండి, సింపుల్గా ఈ మెటీరియల్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి అంతే. సో ఈ మెటీరియల్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ యూస్ చేసి మనకు కావాల్సిన 3D అసెట్స్ని కానీ 2D మెటీరియల్స్ని కానీ మనం మన ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ మనకి చాలా బెటర్గా ఉంటుంది అనమాట. అంటే చాలా విషయాల్లో మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రిక్స్ మెటీరియల్ ఏదైతే ఉందో దీన్ని మనం మాన్యువల్గా క్రియేట్ చేయాలన్నా చేయొచ్చు. అంటే అది ఎలా చేయాలి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు మెటీరియల్స్ గురించి చెప్పినప్పుడు నేర్పిస్తాను. ఓకే, కోర్ ప్రాసెస్ ఏంటి అదంతా నేను మీకు నేర్పిస్తాను. బట్ చాలామంది ఏంటంటే ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా సరే ప్రాజెక్ట్స్ కానీ సీన్స్ క్రియేట్ చేసినప్పుడు ప్రతిసారి ప్రతి మెటీరియల్ ఓన్గా వాళ్ళు క్రియేట్ చేయరు. కొన్ని కావాలి అనుకుంటే క్రియేట్ చేస్తారు. కొన్ని మెటీరియల్స్ మాత్రం ఈ విధంగా అసెట్స్ని లేదా ప్లగిన్స్ని యూస్ చేసి ఆ ప్లగిన్స్లో దొరికే మెటీరియల్స్ని యూస్ చేస్తారనమాట. సో అది మీ ఇష్టం. మీరు కోర్ నుంచి ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా యాడన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఈ విధంగా మనం 3D మోడల్స్ అండ్ 2D మెటీరియల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి సీన్కి సంబంధించిన కొన్ని ఉంటాయి. అండ్ తర్వాత మనకి HDRIs ఉంటాయి. అండ్ తర్వాత కొన్ని బ్రష్ టూల్స్ అయితే ఉంటాయి. ఇవే బ్రష్ టూల్స్ మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఇక్కడ స్కల్ప్ మోడ్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ కూడా మీకు బ్రష్ టూల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో బట్ మనం ఎక్కువగా యూస్ చేసేది 3D మోడల్స్ అండ్ 2D అసెట్స్, ఇవే ఎక్కువగా యూస్ చేస్తాం. మిగతా వాటిని మనం పెద్దగా యూస్ చేయమన్నమాట. అండ్ ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేస్తే మీకు ఇవేం కనపడవు. అండ్ ఇక్కడ ఐ సింబల్ చూసారా, సో ఇది ఓపెన్లో ఉంటే మీకు అన్నీ కనిపిస్తాయి. ఇది క్లోజ్ చేశారనుకోండి మీకు ఏం కనపడవు. ఒకవేళ ఓపెన్ చేశారనుకోండి అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు బ్లెండర్ కిట్ యాడ్ అనేది ఎలా యూస్ చేయాలి, ఎలా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, మొత్తం అంతా కూడా చెప్పాను. ఈ యాడ్ అని మనం ఫర్దర్గా మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్లో కూడా యూస్ చేస్తాం. సో దట్ అప్పుడు ఇంకా మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి యాడన్కి సంబంధించి ఇక్కడ ఏవైతే సెర్చ్ ఫిల్టర్స్ ఉన్నాయో ఇక్కడ మీకు ఇంకా కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం సెర్చ్ ఫిల్టర్స్లోకి వెళ్ళామనుకోండి, కొన్ని నిమిషం ఇక్కడ మనం రైట్ నో టెక్స్చర్లో ఉన్నాం. బట్ అలా కాకుండా 3D మోడల్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు రియలిస్టిక్ మెటీరియల్స్ మాత్రమే కావాలనుకోండి, రియలిస్టిక్ ఆన్ చేసుకున్నారనుకోండి, ఓన్లీ రియలిస్టిక్గా ఉన్న మెటీరియల్స్ మాత్రమే కనిపిస్తాయి మీకు. అలా కాకుండా లో పాలీ కావాలంటే లో పాలీ. సో ఈ విధంగా లో పాలీ మెటీరియల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఐ మీన్ 3D అసెట్స్, సారీ మెటీరియల్స్ కాదు 3D అసెట్స్, 3D మోడల్స్ అవన్నీ. సో యానిమే స్టైల్ కావాలనుకోండి, సో ఇక్కడ యానిమే స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈ విధంగా యానిమేకి సంబంధించిన 3D మోడల్స్ అన్నీ వస్తాయి. అర్థమవుతుంది కదా. సో మనకి ఏవైతే కావాలో ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఎనీ అనేది పెడుతున్నాను. ఓకే, అండ్ ఒకవేళ యానిమేటెడ్ అంటే మీ 3D మోడల్స్ ప్రీ యానిమేటెడ్ కావాలనుకోండి, సో ఇక్కడ యానిమేటెడ్ అనే బటన్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇదే విధంగా మీకు ఇక్కడ కొన్ని కేటగిరీస్కి సంబంధించి ఇక్కడ ఇవన్నీ మీరు పెద్దగా ఆలోచించకండి. ఏంటంటే ఏం లేదు, వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ అసెట్స్ కౌంట్ అనమాట. ఆర్కిటెక్చర్ రిలేటెడ్ 5000 అసెట్స్ ఉన్నాయి, క్యారెక్టర్ రిలేటెడ్ 3000 అసెట్స్. సో ఈ విధంగా ఇండస్ట్రియల్ రిలేటెడ్ 1800 అసెట్స్. ఇవన్నీ కేటగిరీస్ అనమాట. సో 3D అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కేటగిరీస్ అండ్ వాటికి సంబంధించిన ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి, సారీ ఎన్ని అసెట్స్ ఉన్నాయి కౌంట్ అనమాట. సో మనం ఎక్కువగా ఈ ఫిల్టర్స్ని యూస్ చేస్తాం అండ్ ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రీవ్యూ ఉండదు అనమాట. మీరు ఒకవేళ కావాలంటే ఇక్కడైనా సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక సెర్చ్ చేసినా కదా సోఫాని, ఈసారి బెడ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ సెర్చ్ చేసినా సరే అవి ఇక్కడే కనపడుతుంది. అంటే ప్రీవ్యూ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని వద్దని చెప్పాను. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ గురించి. ఈ ఒక్క యాడ్ ఆన్ కాదు, ఇలా మల్టిపుల్ యాడ్ ఆన్స్ అయితే ఉంటాయి. నేను మేబీ ఒక చాప్టర్లో మీకు యూస్ఫుల్ యాడ్ ఆన్స్ ఏంటి, వాటిని ఎలా యూస్ చేయాలనేది యాడ్ ఆన్స్కి సంబంధించి ఒక సపరేట్ చాప్టర్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ నో ఈ చాప్టర్ అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చాప్టర్లో మనం మోడిఫైర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే.